ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. ఈరోజు ఈనాడు వార్తలోని ప్రధాన అంశాలను చూద్దాం మిత్రులారా. ఒక్క నేరం జీవితాంతం శిక్ష, తెలిసి తెలియక చేసి భవిష్యత్తు కోల్పోతున్న యువత అనేటువంటిది మనం ప్రధాన అంశంగా ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి విషయం చూస్తున్నాం మిత్రులారా. యువతే అధికం. మొదటిసారి నేరాలు చేసి జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్న వారిలో యువతే అధికంగా ఉండటం ఆందోళనకరం. హత్యా నేరం కింద ప్రస్తుతం రాష్ట్రంలోని జైళ్లలో ఉన్న వారిలో 30% మంది 20 నుంచి 25 ఏళ్ల వయసు మధ్యవారే. ఇక మొదటిసారి నేరం చేసి చెంచల్గూడ జైలుకు వెళ్లిన వారిలో ఇంచుమించు మూడో వంతు 19 నుంచి 20 ఏళ్ల వయసు వారే. మొదటిసారి నేరం చేసి అరెస్ట్ అయిన వారిలో ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా తాము చేసింది తప్పంటూ పశ్చాత్తాప పడుతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో మొదటిసారి నేరం చేసి జైలుకు వెళ్లేవారు 6030, హత్యా నేరం కింద అరెస్ట్ అయిన వారు 2345, మత్తు మందుల కేసులో 1112, పోక్సో కేసులో 1100, హత్య కేసులో అరెస్ట్ అయిన వారిలో 30% మంది వయసు 20 నుంచి 25 ఏళ్ళు. మొదటిసారి అరెస్ట్ అయి చెంచల్గూడ జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీలు 710, వీరిలో 19 నుంచి 20 ఏళ్ల మధ్యవారు 210, 21 నుంచి 35 ఏళ్ల మధ్యవారు 114, 35 ఏళ్లకు పైవారు 171, గంజాయి కేసులో అరెస్ట్ అయిన వారు 121, హత్య కేసులో 96, అత్యాచారం కేసులో 55, పోక్సో కేసులో 26, సామాజిక మాధ్యమాల్లో మహిళలను వేధించిన కేసులో 27, చోరీ, ఘర్షణ వంటి ఇతర కేసుల్లో 385 మంది ఉన్నట్టు మనం అధికారుల రికార్డు ద్వారా స్పష్టమవుతుంది మిత్రులారా. ప్రకృతికి రక్షకులు గిరిజనులే. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆకులతో చేసిన ప్లేట్లను పరిశీలిస్తున్న గవర్నర్. మిత్రులారా, శ్రీశైలం అడవుల్లో ఉన్నటువంటి ఈ చెంచు గిరిజనులు తయారు చేసినటువంటి ఆకులను స్వయంగా గవర్నర్ పరిశీలిస్తున్నటువంటి దృశ్యం మనం ఒకటి చూస్తున్నాం మిత్రులారా. పాకిస్తాన్ పై మరిన్ని ఆంక్షలు, దిగుమతులు, నౌకలపై నిషేధం విధించిన భారత్. ఉత్తరాలు, పార్సిల్ సేవలు నిలిపివేత. అబ్దాలీ క్షిపణుల్ని పరీక్షించిన పాక్. బిఎస్ఎఫ్ కు పట్టుబడ్డ పాక్ రేంజర్. పాక్ క్షిపణి ప్రయోగం కవింపు చర్య. సింధుపై నిర్మాణాలను ధ్వంసం చేస్తాం పాక్ రక్షణ మంత్రి అంటున్నటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. డిఈడి చదివేద్దాం, హెచ్జిటి కొలువు పట్టేద్దాం, ఆ కోర్సుకు మళ్ళీ పూర్వవైభవం. హెచ్జిటి పోస్టులన్నీ డిఈడి అభ్యర్థులకు కేటాయిస్తుండటమే కారణం అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. పాకిస్తాన్ ఆశలపై నీళ్లు. పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తలు పెరిగాయి. సరిహద్దు ప్రాంతంలో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళనలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క సింధు నది నీళ్లను నిలిపివేసినటువంటి యొక్క సింధు నది ఫోటోను ఒకటి చూడొచ్చు మిత్రులారా. మనం మొదటిసారి జడ్జిగా బెంచ్ మీదకి వెళ్ళినప్పుడు తడబడ్డాను, కానీ సంభాళించుకొని బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాను. నాకు తెలుసు, నేను విఫలమైతే నా కెరీర్ పాడవటమే కాదు, నా తర్వాత ఈ వృత్తిలోకి వచ్చే మహిళలకు ఎంతో అన్యాయం చేసిన దాన్ని అవుతానని జస్టిస్ అన్నా చాందీ తొలి భారతీయ మహిళా న్యాయమూర్తి అన్నటువంటి మాటను చూస్తున్నాం మిత్రులారా. ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిలిచిన రైతు బీమా. ఉపాధి పని దినాలు తగ్గించిన పట్టని సర్కారు హరీష్ రావు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి వల్ల రైతు బీమా పథకం నిలిచిపోయిందని భరోసా ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. బీమా అందక
పలు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ ఏదైనా కారణంతో రైతు మరణిస్తే బాధిత కుటుంబాలకు 5 లక్షల సాయం అందించేలా కేసీఆర్ ప్రారంభించిన రైతు బీమా పథకానికి 775 కోట్లు ప్రీమియంను 3 నెలలుగా ప్రభుత్వం చెల్లించడం లేదు. దీంతో రాష్ట్రంలోని 100కు పైగా కుటుంబాలకు సాయం నిలిచిపోయింది అనేటువంటి ఈ యొక్క రైతు బీమా అందట్లేదని చెప్పేసి హరీష్ రావు చెప్తున్న మాట సందర్భంగా అధికారుల వివరణ మాత్రం గతంలో పాస్ పుస్తకాలు తీసుకొని మరి దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఈ యొక్క రైతు బీమా అమలు అవుతుంది అనేటువంటిది అధికారుల యొక్క సమాచారం. కానీ కొన్ని కారణాల వల్ల ఈ యొక్క కొంతమంది రైతులకు పాస్ పుస్తకాలు చిన్న కారణాలతోటి మరి కొత్త పాస్ పుస్తకాలు రానటువంటి వ్యక్తులకు ఈ రైతు బీమా అందకుండా పోయింది అనేటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేయడంలో భాగంగా ఈ యొక్క మేడ్చల్ మండలంలో రావల్కొల్ల ఒక రైతు మన స్టూడియోలో ఉన్నాడు. మరి ఆయన యొక్క మాటల్లో ఆయన ఏం చెప్తాడో విందాం మిత్రులారా. నా పేరు అశోక్, మా నాయన పేరు మల్లయ్య, గ్రామం రావుల్కొల్. లాస్ట్ నెలలో మీ నాయన ఎప్పుడు చనిపోయింది చెప్పు? 18 తారీఖు 3. ఆ తర్వాత ఏం జరిగింది? అప్పుడు మాకు మండల్ ఎక్కడ పోయినా మండల్కు అంటే అగ్రికల్చర్ ఆఫీస్ పోయినాం. రైతు బీమా కోసం ఏం చెప్పారు వాళ్ళు? రైతు బీమా కోసం పోతే కొత్త పాస్బుక్ తీసుకురావాలి, కొత్త పాస్బుక్ లేకపోతే మీకు రైతు బీమా రాదు అని చెప్పడం జరిగింది. ఓకే, మరి ఎప్పుడన్నా తహసీల్ ఆఫీస్ లో కానీ దరఖాస్తు పెట్టినా సార్? అట్లా 4-5 సార్లు సార్, 10 సార్లు పెట్టి 2 సంవత్సరాలు తిరిగినాం సార్. వచ్చి కొత్త పాస్బుక్ వచ్చి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింది, ఇంకా మాకు బుక్ రాలేదు సార్. అంటే రావుల్కొల్ గ్రామంలో ఎంఆర్ఓ మేడం ఏమన్నదంటే 350 బుక్కులు ఉన్నాయి ఇంకా రావాల్సినవి, ఇంకా మీది అందులో ఉండొచ్చు అని చెప్పింది సార్. అంటే బుక్ మాత్రం రాలేదు సార్. వ్యవసాయ శాఖలు మాత్రం కొత్త పుస్తకం తప్పనిసరిగా కొత్త బుక్ తీసుకొని వస్తే దాంట్లో మేము ఏదైనా చేస్తామని చెప్పారు సార్. దానివల్ల మీకు రైతు బీమా మాకు రాలేదు సార్. రాలేదు. ఏమని చెప్పారు? ఎందుకు వస్తుందని చెప్పారా, రాలేదని చెప్పారా? మాకు కొత్త పాస్బుక్ ఉంటే వస్తుంది అని చెప్పారు. అంటే అది కూడా ఏంటంటే కొత్త పాస్బుక్ ఉండి ముందు అగ్రికల్చర్ ఆఫీస్ లో అప్లికేషన్ ఉండాలి అని చెప్పి. ఓకే, అయితే ఒకసారి అట్లే మిత్రులారా, ఈ యొక్క రైతు విషయమై నేను సంబంధిత వ్యవసాయ శాఖ ఏడీ గారితో ఏవో గారితో మాట్లాడడం జరిగింది. వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే రైతు చనిపోయినప్పటికీ మా దగ్గర ముందుగా దరఖాస్తు ఫారం నింపి ఉండాలి, ఉన్నట్లయితే తప్పకుండా మేము ఆ యొక్క వ్యక్తికి పరిహారం తప్పకుండా అందించడానికి వీలైతుందని చెప్పారు. అయితే ఇక్కడ జరిగినటువంటి లోపం ఏంటంటే వీరి యొక్క సమస్య ఎక్కడుందంటే గతంలో ఈ యొక్క కొత్త పాస్ పుస్తకం బుక్ గురించి చాలాసార్లు మరి తహసీల్ ఆఫీస్లో తిరిగినటువంటి రికార్డులు అయితే ఉన్నాయి. కానీ అక్కడ చిన్న నేమ్ కరెక్షన్ తోని ఈ యొక్క రైతుకు కొత్త పాస్ బుక్ అందలేకపోయింది. అందు గురించి అని చెప్పేసి మరి ఈ యొక్క రైతు బీమా రాలేదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పవచ్చు మిత్రులారా. మరి ఆఫీసర్లు అంటే వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం నిర్దిష్టంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే ప్రతి వ్యక్తి ముందు అప్లై చేసుకొని ఉండాలి, తప్పకుండా 100% మా దగ్గర ఎలాంటి కాలయాపన ఉండకుండా మేము అందరు కూడా ఈ యొక్క రైతు బీమా అందజేస్తున్నాం అని చెప్పేసి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఈ రైతు విషయంలో మాత్రం తప్పు జరిగింది ఎక్కడంటే రెవెన్యూ శాఖలో బుక్ రానందువల్లనే తప్పు జరిగిందని ఈ యొక్క రైతు యొక్క మాటలను బట్టి అర్థమవుతుంది మిత్రులారా. ఈరోజు వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం మిత్రులారా. క్లోర్ పైరిపాస్ డేంజర్ బెల్స్, కూరగాయలు పండ్ల తోటలపై విచ్చలవిడిగా పిచికారి, వాటిని తినడంతో దెబ్బతింటున్న నాడీ వ్యవస్థ, సడన్ బ్రెయిన్ స్ట్రోక్. దేశంలో ప్రతి 40 సెకండ్లకు ఒకరికి బ్రెయిన్ స్ట్రోక్, ప్రతి 4 నిమిషాలకు ఒక బ్రెయిన్ స్ట్రోక్ మరణం. ఇటీవల కాలంలో రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి కేసులు
హైదరాబాద్ లో హై అలర్ట్, ఇటు మిస్ వరల్డ్ పోటీలు, అటు ఇండియా పాక్ మధ్య టెన్షన్ అనేటువంటి విషయంలో వెలుగు దినపత్రికలో ప్రధాన అంశంగా చూస్తున్న మిత్రులారా. పొద్దున ఎండ, సాయంత్రం గాలివాన, రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు, వచ్చే 4 రోజులు గాలి దుమారులే. ప్రతి రైతుకు ఐడి కార్డు, 11 అంకెలతో ప్రత్యేక నంబర్ కేటాయింపు, రేపటి నుంచే రిజిస్ట్రేషన్ షురు, ఐడితో ఆధార్ పట్టాదారు పాస్బుక్. రాంగ్ రూట్ లో వస్తే ఫోటో తీయండి. రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్న రాంగ్ సైడ్ డ్రైవింగ్ ను కంట్రోల్ చేయడంపై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తున్న వారిని ఎవరైనా ఫోటో తీసి ట్రాఫిక్ పోలీస్ వెబ్సైట్ ఎక్స్ లో పోస్టు చేయవచ్చని ప్రజలకు సూచించారు. మిస్ వరల్డ్ పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి. అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో సిఎస్ రామకృష్ణారావు సంబంధించినటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. అదేవిధంగా అందాల పోటీలతో రాష్ట్రానికి ప్రపంచ స్థాయి గుర్తింపు, ఏ పదవిలో ఉన్నా ప్రజలకు సేవ చేస్తా అనేటువంటిది మంత్రి జూపల్లి కృష్ణారావు సంబంధించిన ఒక ఫోటోతో ఉన్నటువంటి వార్తను చూస్తాం మిత్రులారా. ఇరిగేషన్ కు ఫస్ట్ ప్రియారిటీ, ఈ ఏడాది కొత్తగా 5 లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇస్తాం, మంత్రి ఉత్తమ్ సంబంధించినటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. పక్కన రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నటువంటి కూడా చూస్తున్నాం మిత్రులారా. ఫ్యూచర్ సిటీలో ఎలక్ట్రానిక్ సిటీ, ఇలాంటి పరిశ్రమల ఏర్పాటుతో ఇబ్బందులు రాకుండా టాస్క్ ఫోర్స్, మంత్రి శ్రీధర్ బాబు సంబంధించినటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ప్రైవేట్ విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయండి, కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ మల్లు రవి డిమాండ్. ఉపాధి పని దినాలను తగ్గించడం దారుణం, హరీష్ రావు సంబంధించినటువంటి వార్త కూడా చూస్తున్నాం మిత్రులారా. నల్గొండ ఐఎస్ఐ తీవ్రవాదుల అడ్డా, ఎంపీ రఘునందన్ రావు సంబంధించినటువంటి వార్త కూడా చూస్తున్నాం మిత్రులారా. కులగణనను తప్పు పట్టడం అంటే రాష్ట్ర ప్రజలను అవమానించడమే, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అంటున్నటువంటి వార్త ఒకటి చూస్తున్నాం మిత్రులారా. రాష్ట్రంలో చేసింది కులగణన కాదు, అది కులాల సర్వే అనేటువంటిది బీజేపీ చీఫ్ మరి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి విషయం ఒకటి చూస్తున్నాం. రేపు రాష్ట్రానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాకనేటువంటిది ఒక వార్త కూడా చూస్తున్నాం మిత్రులారా. శనివారం సిఎస్ రామకృష్ణారావు కలిసి తమ డిమాండ్లపై వినతి పత్రం సమర్పిస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులు అనేటువంటిది ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఫోటోతో ఉన్నటువంటి న్యూస్ ఒకటి. హైదరాబాద్ కు మిస్ కెనడా, శనివారం సాయంత్రం మిస్ కెనడా మిస్ ఎమాడీనా క్యాథరిన్ మొరిసన్ మరి హైదరాబాద్ విమానాశ్రయంలో మరి స్వాగతం చెప్తున్నటువంటి ఫోటోతో ఉన్నటువంటి వార్త కూడా చూస్తున్నాం మిత్రులారా. అమ్మా నాన్నల కష్టమే కళ్ళ ముందు మెదిలేది, కష్టాలపై కసితో గెలిచాను, పట్టుదలతో సాగా, పోటీలో ఎందరున్నా నా ప్రతిభ నాదేనని నమ్మాను, అందుకే ఈరోజు విజేతగా నిలబడ్డాను అని సగర్వంగా చెబుతోంది అసిస్టెంట్ సివిల్ జడ్జిగా ఎంపికైన బత్తుల మానస. ఈరోజు ఈనాడు వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఇవి. నమస్తే మిత్రులారా.